హాయ్ గాయ్స్, వాట్సాప్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈరోజు నా మార్నింగ్ కొంచెం తొందరగా స్టార్ట్ అయిపోయింది. దర్శన్ యాక్చువల్లీ 7 o'clockకి లేచి రోజు ఐ థింక్ అరౌండ్ 7:30కి అంతా జిమ్కి వెళ్తున్నాడు. మార్నింగ్ ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాడు. సో ఈ వర్క్స్ అన్నీ ఉండడం వల్ల పక్కన ఎవరైనా లేస్తే మనకు కూడా మెలకువ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. ఇంకా కాసేపు పడుకోవాలన్నా కూడా సౌండ్స్కి నాకు నిద్ర పట్టదనమాట. సో నాకు కొంచెం నిద్రలో ఉన్నట్టే ఏమైనా సౌండ్స్ వచ్చినా వినిపిస్తూ ఉంటాయి కాబట్టి నేను కూడా ఓకే మళ్ళీ రెండోసారి పడుకోవడం ఎందుకని చెప్పేసి అప్పుడే లేచేసాను. అండ్ నేను లేచే లోపల మమ్మీ ఆల్రెడీ పూజకి అంతా ప్రిపరేషన్స్ చేసుకొని ఇంకా దేవుడి పాటలు అన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అదంతా ఆఫ్ చేసే ఎందుకని చెప్పేసి ఇంకా నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను. అండ్ నైట్ ఈరోజు డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం మర్చిపోయినాను గైస్, కానీ తినాలనిపిస్తూ ఉంటే ఇంకా మార్నింగ్ ఓకే నానబెట్టకుండా అలాగే తినేద్దాంలే అని చెప్పేసి జీరా వాటర్ అండ్ కొన్ని డేట్స్ అండ్ దాంతోపాటు కొంచెం డ్రై ఫ్రూట్స్. నాకు డేట్స్ అంటే చాలా ఇష్టం, సేవ్ చేసుకొని లాస్ట్లో తింటాను అది. అండ్ ఈ లోపల దర్శన్ కూడా రెడీ అయిపోయి ఇంకా జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాడు. అండ్ తనకు కూడా యాక్చువల్లీ చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయి. నైట్ అంతా ఫుల్ బాడీ పెయిన్స్తోనే సఫర్ అయ్యాడు. బికాజ్ ఆబ్వియస్లీ చాలా రోజుల తర్వాత ఒకేసారి వర్కౌట్ స్టార్ట్ చేస్తే అది కామనే కదా. అండ్ ఇంకొక 1 hourలో అట్లా మా హౌస్ హెల్ప్ కుక్ వచ్చేస్తారు కాబట్టి ఈ లోపల ఇంకా ఇల్లు అంతా ఒకసారి సెట్ చేసేసుకుంటాము. అండ్ బ్రేక్ఫాస్ట్ మెనూ ఏం ప్రిపేర్ చేయాలి ఏంటి అని వాళ్ళకి ఆలోచించాలి కదా, కొంచెం ఏం చెప్పాలి ఏంటి అని చెప్పేసి. అండ్ దోశ బ్యాటర్ అమ్మ ఉన్నన్ని రోజులు అమ్మనే ప్రిపేర్ చేస్తా అని చెప్పారనమాట. అండ్ నాకు కూడా కొంచెం దోశ బ్యాటర్ నేనే ప్రిపేర్ చేసుకుంటే ఇష్టం. సో అన్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టారు. అండ్ ఈ లోపల ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోతున్నాను అనమాట. ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఎస్పెషలీ యాక్నే ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో ఇది నేను డర్మాకోది 2.5% బెంజాల్ పెరాక్సైడ్ జెల్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను అనమాట. యాక్నే ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఒకసారి దీన్ని ట్రై చేయొచ్చు. మీకు కొంచెం బ్రేక్అవుట్స్ అప్పుడప్పుడు అవుతున్నాయి, ఇన్ఫ్లమేషన్ ఉంది అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు అనమాట. డర్మాట్స్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా కావాలంటే ఒకసారి మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇది 99.9% వరకు యాక్నే కాజింగ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాంతో ఫైట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అలాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ బెంజాల్ పెరాక్సైడ్ అనుకోండి, మనకు యాక్నేతో మంచి ఫైట్ చేస్తే సిరమైడ్ కాంప్లెక్స్ అండ్ గ్లిజరిన్ ఉంటుంది కాబట్టి మీరు స్పాట్ కరెక్టర్ లాంటిది ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే డర్మాకోలోనే 2.5% బెంజాల్ పెరాక్సైడ్ స్పాట్ కరెక్టర్ ఉంది. అంటే మీకు ఏమైనా యాక్నే అట్లున్నాయనుకోండి, నైట్ అప్లై చేసుకుంటే మార్నింగ్కి కొంచెం తగ్గినట్టు అవుతుంది. అండ్ ఒక 2-3 days యూజ్ చేస్తే మనకు అది కొంచెం ఫ్లాట్ అయినట్టు కూడా అనిపిస్తుంది. మార్క్స్ కూడా రావు ఇలా చేస్తే. బట్ డెఫినెట్లీ స్కిన్ కేర్ అనేది సబ్జెక్టివ్గా ఉంటుంది అండ్ మనం తీసుకుంటే ఫుడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రెగ్యులర్ బేసిస్లో ఎలా వాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు అనమాట. నేను అప్పుడప్పుడు ఈ స్పాట్ కరెక్టర్ ఎక్కువ యాక్నే కొంచెం ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ నా స్కిన్ కూడా బెటర్ అవుతూ వస్తుంది. దట్టు కొంచెం హెల్త్ అప్సెట్ ఉండడం వల్ల నాకు కొంచెం డల్ అయింది ఈ మధ్య, బట్ నా ఇట్ ఈస్ బెటర్. అండ్ మీరు డర్మాకోలో ఏ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకున్నా కూడా నా కూపన్ కోడ్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. ఆ కోడ్ యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు అమెజాన్, నాయకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ వాళ్ళ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా భూమి ఫౌండేషన్ ద్వారా అక్రాస్ ద ఇయర్ 20,000+ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దట్స్ అ వెరీ నైస్ ఇనిషియేటివ్. డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ దర్శన్ వల్లే మమ్మీ బర్త్డే విషెస్ 5 సార్లు చెప్పించినాడు గైస్. వీడియో అంతా మొత్తం క్లమ్జీ చేస్తాడు. జూలీ ఏం చేయదు పాపము, అందరు సైలెంట్ గా ఉంటాడు. అవును, అల్లరి అల్లరి పిల్లోడు. పిన్నిని మాట్లాడినడం లేదు గైస్ అప్పటి నుండి పాపం. లాస్ట్ బర్త్డే థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ నువ్వు చెప్పాలా. 9:30 అయింది. నవ్వించడంలో ఏం మాట్లాడతామో అర్థం కాదు. ఇది 4వ 5వ. అవును గైస్, నేను ఉద్దిపడగాలనంటే ప్రిపేర్ చేసిందంట. చట్నీ ప్రిపేర్ చేసిన అన్ని నువ్వే ప్రిపేర్ చేస్తే ఇంక వంట మేము ప్రిపేర్ చేస్తుంది మమ్మీ. దర్శన తొందరగా చేసి అన్నాడు కదా ఉద్దిపడ. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి తొందరగా అడుగుతాడు. నువ్వు లేనప్పుడు వెయిట్ చేయాల్సిందే. వంట పిలిచినా కూడా ఆమె పాపం వేరే ఇంట్లో చేసుకొని రావాలి ఇక్కడ 9:30కి. నువ్వే జిమ్ టైమింగ్ ఒక 1/2 hour పోస్ట్ షిఫ్ట్ చేసుకో, 11:30కి చేసుకో. మళ్ళీ ఇద్దరిలో ఒకరికి చేపిస్తే వేస్ట్. లేదు ఇద్దరు తింటారులే. మన దర్శన్ ఎట్లా కొంచెం లేజీ అయినాడు గైస్, మార్నింగ్ లేడు కాబట్టి ఇప్పటి నుండి మార్నింగ్ లేచి పోతే బెటర్. కాదు 7కి లేచినా గానీ వెళ్ళిపోవచ్చు దర్శన్. అవును, మండే నుంచి పోవట్లా కరెక్ట్ బ్రేక్ఫాస్ట్ టైం కి వచ్చేయచ్చు. నీకు ఎట్లా అలవాటే కదా, ముందు 5కే పోతా అంటే అట్లే లేదు. ఇప్పుడు చేంజ్ అన్ని, ఇప్పుడు అంతా లేజీ గైస్. జనాలు చేంజ్ అడుగుతున్నారా? నోట్ బ్యాన్ అయిపోయింది కదా, అందుకే చేంజ్ అడుగుతున్నారు.
ఇది జోకా నవ్వ రాలేదు నాకు అసలు. వాళ్ళ ఊరికే ఏదో నవ్వుతా ఉంటారు అంతే. దర్శన్ కోసమే ఉద్దివడ గైస్, దర్శన్ ఇష్టం. నా కోసమే ఎవరు తినకూడదు, అందరు తింటాము. కాదు అరుణ గారు, బర్త్డే ప్లాన్స్ ఏం చెప్పలేదేమి? రేపే ట్రీట్ సాటర్డే, ఈరోజు వెజ్ రేపు వెజ్ పార్టీ లేదంట పుష్పది ఉంది. ఈవినింగ్ ఎక్కడికైనా పోదామంటే పోదాం. నేను సినిమా టికెట్స్ కోసం ట్రై చేస్తున్నాను గైస్. సింగిల్ మూవీ బాగుందంట అంటే, కానీ టికెట్స్ దొరకడం లేదు, ఫుల్ అయినాయి. అంటే ఉన్నాయి కానీ మూడు ఒక దగ్గర ఉన్నాయి. మేము 6 మంది ఉన్నాము, అందరు ఒకటే చోట అయితే బాగుంటుంది. సో ట్రై చేస్తాను. పిన్నికి దర్శన్ వెనకాల ఉన్నంతసేపు ఒక రకమైన భయమే ఉంటుంది గైస్, ఏం చేస్తాడో ఏం గెలుపుతాడో, అందుకే వెనకే చూస్తుంది. నేను ఇక్కడే ఉన్నా, ఏం చేయలేదులే, ఏం చేస్తాడో మాట్లాడుతుంటే చూస్తాను. అది కొంచెం కామెడీ చేస్తే నవ్వు వస్తుంది. అందుకు ఈవినింగ్ ఎక్కడికి పోయినా మీకు బ్లాక్ మటుకు వస్తుంది. ఈవినింగ్ ఎక్కడికి చూద్దాం, ఇంకా ప్లానింగ్ అయితే శారీస్ గురించి చెప్పలేదు. జూలీ గుర్తు చేసింది గైస్, ఒక్క నిమిషం ఎవరు మాట్లాడొద్దండి, మమ్మీ చెప్తుంది. ఇది మొత్తము క్రెడిట్ గోస్ టు జూలీ. మమ్మీ జూలీ కాదు, గుర్తు చేసిందా? జూలీ కోసమే కదా సరే వెతికి కాదు, మమ్మీ కోసమే. నీకు తెలియదు స్టోరీ, నువ్వు ఉండు ఒక్క నిమిషం చెప్తా ఉండు. నేను ఏం పేరు అది భైరప్ప సిల్క్ అని రోజు చూపిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. నేనేమో బాగా ఎక్స్పెక్ట్ చేసేంతో ఏందో అది అసలు ఎట్లుందో ఏమో. చిక్పేట ఆర్ఆర్ నగర్ నుండి చిక్పేట గైస్, ఓకేనా? అంతసేపు నాకు నైట్ టైమ్ 3 రోజులు ఆయమనే చూపించింది. చూడు ఎంత బాగున్నాయి చీరలు, ఎంత బాగున్నాయి. నేను 1 మంత్ జూహి వచ్చిన నుంచి ఆమెను ఫాలో అవుతాను. చాలా మేలు. 3 రోజుల నుండి నేను అనంతపూర్ పోయినప్పటి నుండి చూపిస్తాను. బాగున్నాయి చూద్దామని వీడియోకు చూస్తే అట్లుండాయి. ఎవరు పోద్దండి దయచేసి గైస్, మీకేమన్నా నచ్చుతాయేమో కానీ మాకైతే అసలు నచ్చలేదు. మళ్ళీ వండుకొని పార్టీ చూలీకి కావాలని పోయినాము. యాక్చువల్ గా మాకు బాగుంటే తీసుకున్నాము, కానీ యాక్చువల్ గా అయితే జూలీ కోసం పోయినాము. 3 షాప్ లో కూడా దొరకలేదు. అంటే పార్టీ వేరుకు బాగాలేదు. ఏమన్నా పెద్దోళ్ళకి ఏమన్నా నచ్చుతాయేమో మాకు తెలియదు, కానీ మాకైతే అస్సలు నచ్చలేదు. గైస్, మా సారీది ఎట్లుంటుందో సెలెక్షన్ మీరు చూస్తూ ఉంటారు కదా. నేను బాగుంటేనే చూపిస్తాను, అందుకే చీరలు నేను ఏదైనా బాగుంటేనే చూపిస్తాను. లేకపోతే పాపం ఎందుకంటే ఇప్పుడు మాలాగా మీరు డిస్ప్లే పోతారు కదా, చూసిపోతారు కదా, అవుతారు కదా, చూసి అంత దూరం పోయి పాపం ఫాలో అవుతుంటారు. పమ్మ పోదాంలే అని పోతారు. పోయినప్పుడు బాగాలేకుంటే ఇంక మనలాగే అనుకుంటారు కదా. దూరం పోయినాం తెలుసా, అది నచ్చిండేది. అది కాక కార్ అన్న పోతే ఓ రకం పాపం. మా దర్శనం ఆడదాకా తీసుకుపోయినాడు, ఆడిపోతే కార్ లేదు, ఆటో లేదు. ఆ ట్రాఫిక్ లో అసలు ఎంత దూరం పోయినావు దర్శన్ నువ్వు అసలు? ఇంకొకటి ఏమంటే చిక్పేటలో తీసుకుంటే హోల్సేల్స్ తీసుకోవాలి, అంతే. దానికి పనికి హోల్సేల్ కూడా కనీసం బాగుండాలి కదా దర్శన్. కాదు బ్రైడల్స్ ఇప్పుడు ఉండేది పాత, అన్ని పాత అదేమంటారు పాత మోడల్ ఓల్డ్ స్టైల్ ఉన్నాయండి ఆడ. పాత మోడల్ వాళ్ళు ఏందో 1-2 చూపించినారు, మేమేదో బాగుండాలి అంత నెగ్లెక్ట్ గా చూపించినారు. పోయిండేదేం కరెక్ట్ అయ్యానికే పోయినాం. ఒకవేళ 9కో 10కో పోయింటే లేదు, 6:30-7 కంతా అక్కడ ఉన్నాము. పిన్ని అయితే అసలు అంత దూరం ఎవరైనా నడచలేరు కదా. మామూలు నడచాలంటే నాకు ఇష్టం ఉండదు. అంత దూరం నడచాలంటే ఇబ్బంది. ఏమంటే మళ్ళీ ఆటో దొరికింది, రిటర్న్ పోయేటప్పుడు ఆటో దొరికింది. డబుల్ కాస్ట్ అయినా గానీ వచ్చేసి అంటే వచ్చేటప్పుడు మేము అడిగినాము ఆటో వాళ్ళని దింపుతారా అంటే వాళ్ళు లేదు, ఆ సందులో రాము అన్నారు. ఏమన్నా ముందుకు వచ్చింటే దింపిందిరేమో తెలియదు. ఏమన్నారంటే ఇక్కడ దగ్గర 8 నుండి ఆ సర్కిల్ వరకు వస్తాము, సర్కిల్ నుండి మీరు ఇంకొక 50 లేదు, వాళ్ళు తప్పు చెప్పినారు. నేను అక్కడికే అన్నాను గైజ్, అక్కడ వైభవ్ స్టోర్స్ దగ్గర నేను చూసినా కదా 1 కిలోమీటర్ ఉంది అని అప్పుడే చెప్పినాను. కానీ మరీ అంత దూరం ఉంటుందని అనుకోలేదు నేను కూడా అసలు. అయినా సరే గైజ్, నడిచేదంతా పక్కన పెట్టండి. దానికి నడిస్తే ఏం కాదు కానీ వెళ్తున్నాను. కాకపోతే చూపించేది ఒక రకము, ఆడ ఉండేది ఒక రకము వేరే. అసలు వాటికి అన్నాము వీడియోలో ఇట్లా చూపిండి అంటే అవి గాని వీడియో సోల్డ్ అవుట్. సరే సోల్డ్ అవుట్ అనే అనుకున్నాము. 1-2 ఉన్నాయి, ఆ ఉండేటివి వీడియోలో ఏమో ఒక రకంగా ఉన్నాయి.
ఆడితే దారుణంగా ఉండదు స్వామి. నేనైతే మళ్ళీ ఇంకో షాప్ దర్శన పైకి అయితే ఏమంటే మా అక్కనే పిలుచుకొని పోయింది మా అందరినీ ఆ వీడియోలు చూసి. మా అమ్మ అయితే 3 రోజుల నుండి నేను అక్కడికి పోల్లా, చిక్పేటకి పోల్లా, నేను రోజు వీడియోలు చూస్తాను. ఈ రోజు చెప్తాండా బెంగళూరులో మాత్రం నేను శారీ షాపింగ్ గోల్డ్ షాపింగ్. హలో బెంగళూరులో చీరల షాపింగ్ బాగుంటుంది, జయనగర్ లో బాగుంటుంది, అనంతపురంలో బ్రైడ్ అన్ని మనం ఇక్కడే బాగుంటాయి. కానీ ఆ ఏరియాకి మాత్రం నేను బాగా గైస్ జయనగర్ కి పోండి గైస్, బెస్ట్ మంచి క్వాలిటీ షాపింగ్ బాగా దొరుకుతాయి మీకు అసలు. ఇక్కడ ఏమైనా మా ఏరియాల దగ్గర ఉంటే చూస్తాము. అండ్ ఇంకోటి ఏమంటే ఎవరైనా చిక్పేట్ ఫ్యాన్స్ ఉంటే హర్ట్ కావద్దండి, మాకు నచ్చలేదు మీకు నచ్చలాగైతే పోండి గైస్. నేను మన ఆడియన్స్ ని బేస్ చేసుకొని చెప్తాను, ఎందుకంటే మీకు మన చీరల కలెక్షన్ ఎట్లుంటుందో తెలిసి నేను చూపించేవి బాగుంటాయని చెప్తారు కాబట్టి. అందరూ అంటారు మీరు చూసిండేది ఒకటే, దాంట్లో ఇంకా 10 ఉంటాయి. ఏమంటే మెయిన్ కలెక్షన్స్ ఎక్కడ పెడతారో అక్కడ పోతారు. ఇప్పుడు ఏమంటే అందరూ పెడతారు అనేసి ఇప్పుడు షోకేస్ చూపించకైతే అందరూ చూపిస్తారు. వీడియోలో వచ్చి ఇట్లుంది అట్లుంది. వాళ్ళు ఏమన్నారు తెలిసిన లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ చెప్పిండేది సార్ ఇదంతా ఆన్లైన్ లో ఉండేది ఎప్పుడో సేల్ అయిపోయింది సార్ అంటారు. సోల్డ్ అవుట్ అని కూడా పెట్టలేదు దాంట్లో. 1 hour ముందు చూపించిండేది అయిపోయింది అంటారు. సోల్డ్ అవుట్ అంటే అక్కడ పెట్టాలి. అండ్ ఇంకోటి ఏం తెలుసా గైస్, మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోయినాం కాబట్టి మాకు నచ్చలేదు. ఎందుకు మేము మామూలుగా పోయింటే సర్లేడేమని బాగాలేదేమో అని చెప్పేవాళ్ళం కూడా కాదు. అన్ని వీడియోలు మా అమ్మ అయితే నెల నుండి ఒకటే చూడటమే. కంపారిజన్ అనమాట. ఆడ రేట్ ఎంత ఉంది, ఈడ రేట్ ఎంత ఉంది చూడాలి కదా మనము అని వీడియోలో చూసింది. ఎంత ఫ్రస్ట్రేషన్ వీళ్ళిద్దరికి, నాకు కూడా అసలు. అంటే పోయిన దానికి చూసిన దాన్ని నడిచేది ఒకటి వాళ్ళ షాపులో సరిగ్గా చూపిలేదు. ఏది అడిగినా కూడా ఇది లేదంటే మేము ఆడిపోయే బదులు ఆడిపోయినాం. పాప ఒక్కసారి వేసుకున్నా అది కానీ పోనీలే అంత దూరం పోయినా ఒకటన్నా తీసుకున్నామని కలర్ లేవంటారు. ఒకటే కలర్ ఉంది అంటారు. ఆ పాపకు సెట్ అయిపోయింది. నేను అక్కడికి పోయేటప్పుడే చెప్తాను జయనగర్ చూద్దామా జూయిదేం తప్పలే, తప్పంతా నాదే. ఎందుకంటే అప్పుడే మనము వెండి షాపుకు వెళ్ళింది చూడు, అదేమా చాలా ఇరుకు సందులో వెనింది. ఏమో చూద్దాం ఉండే ఆమె చూపిస్తాను బాగుండాయి అనుకున్నా. వినలేదు పిన్ని, నేను 10 సార్లు చెప్పింటా పోలే నేను ఆమె చూపించిన షాప్కే పోవాలా అని చెప్పి. పోయొచ్చినా ఎప్పటికీ పోకుండా ఉంటుంది. లేదంటే ఆయమ్మ వీడియోలు చూస్తానే ఉంటుంది, వేరేటివన్నా చూసుకుంటుంది. ఇప్పుడు వేరే ఇంకా అవి చూడండి చీరలే అంత వద్దు సామి, అంత మనం తీసుకుంటే మనం తీసుకుంటే మీరు జయనగర్ విజయనగర్ అక్కడ బాగుంటాయి. అంతెందుకు బాగుంటాయి మీకు బన్శంకరి నువ్వు జయనగర్ లో చూడలే చీరలు చాలా బాగుంటాయి నేను చెప్పినా కదా. అంతెందుకు కమర్షియల్ స్ట్రీట్ లో కూడా బాగుంటాయి. అంటే కార్ ఒక దగ్గర పెట్టి నడుచుకుంటా ఎక్కువ దూరం ఉండవు, ఒక 100 షాపులు ఉంటాయి పక్క పక్కనే. అట్లా పిన్ని అట్లాంటివి ఏ రేట్ లో అయినా ఉంటాయి అక్కడ. కమర్షియల్ స్ట్రీట్ కూడా అంతే. కావాల్సింది ఫ్యాన్సీ శారీ బాగా అదేందో కొంచెం కంకటాల అవన్నీ ఎక్స్పెన్సివ్. డైలీ వేర్ సారీస్ ఉండవు అక్కడ. జనరల్ గా మామూలుగా దీపం అట్లా స్టోర్స్ లో అయితే బాగుంటాయి అక్కడ. నేను అదే చెప్తానా. సర్లే మీరేమన్నా మళ్ళీ అనుకోవద్దండి, మాకు నచ్చలేదు కాబట్టి మేము చెప్పినాం అంతే. మీరు కావాలంటే ఒకసారి పోయి ఒక రాయండి గైస్, మీకు నచ్చుతాయేమో నాకు చెప్పండి. నాకు తెలిసినంత వరకు మన ఆడియన్స్ నాకు మైండ్ సెట్ తెలుసు కాబట్టి చెప్తాను. మీకేం పెద్ద నచ్చవు, ఎస్పెషల్లీ ఆ షాప్ లో అయితే ఏమో ఇంకా మీ ఇష్టం. ఓల్డ్ సారీస్ నచ్చే వాళ్ళకైతే ఏమో చెప్పలేం గైస్. మొత్తానికి మార్నింగే మా శారీ డిస్కషన్ అయితే ఇలా జరిగింది. బేసిక్గానే ఆడవాళ్ళకి చీరలు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. సో అందులోనూ అన్ని చూసిన తర్వాత అంత దూరం నుండి వెళ్ళాం కదా, సో దానికోసం ఇంకా కొంచెం ఫ్రస్ట్రేషన్ అయితే ఎక్కువ వచ్చేసింది అనమాట. అండ్ మాతో పాటు మీరు ఎప్పుడైనా వెళ్ళారా అక్కడికి, పోనీ మీకు ఏమైనా నచ్చాయా అనేది నాకు డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే మనకు బెంగళూరులో ఈ డైలీ వేర్ శారీస్ కొంచెం టిష్యూ టైప్ ఉండే శారీస్ అంటే కొంచెం 2000 నుండి 5000 వరకు రేంజ్లో ఉంటాయి కదా, అలాంటి శారీస్ ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ మేము నెక్స్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి కూడా కొంచెం చాలా బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళకి ఎథ్నిక్ డే అని చెప్పేసి అండ్ ఏదో ఒకటి ఫంక్షన్స్ వస్తూనే ఉంటాయన్నమాట కాలేజ్లో. సో డెఫినెట్లీ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో మీకు తెలిసిన స్టోర్స్ ఏమైనా ఉంటాయి.
అరుణ గారు బయలుదేరుతున్నారు గైస్. బయలుదేరుతున్నాం. బాయ్ అండి. అనంతపూర్కి ఇంకా కొన్ని రోజులు ఉండు అంటే ఉండడం లేదు. ఆడ భోజనంతో కష్టం. బాబాయ్కి డాడీకి. అమ్మ అయితే కావాలంటే మీ పిన్నిని పెట్టుకో, నేనైతే ఉండను, ఆల్రెడీ వచ్చి 10 days అవుతోంది అంటోంది. 10 days ఉన్నాం, ఎప్పుడు లేము ఇన్ని రోజులు. ఉండల్లా, ఏమైతుంది, ఉండొచ్చు కదా నువ్వు ఉండొచ్చు కదా. మళ్ళీ వస్తా, అన్నంతో కష్టం మళ్ళీ కష్టం కదా. వస్తాలే నేనే తర్వాత. వస్తే మేము అందరం ఆడ ఫ్రీగా ఉంటాం. ఓకే అంటే ఫ్రీగా ఉంటామంటే ఈడ ఫ్రీగా లేవా? అందరు తింటారు కదా, ఈడ దర్శన్ ఒక్కడే ముందు చేసి పెడుతుంది. ఓకే, దర్శన్ కూడా పిలుచుకొస్తాలే, కొద్ది రోజులు ఉండేసి వస్తాడు అక్కడికి. మా డాలీకి ఇంకా హాలిడేస్ ఉన్నాయి గైస్. హాయ్, డాలీకి ఇంకా హాలిడేస్ ఉన్నాయి. కాదు ఎగ్జామ్ కాదు, దాన్ని ఏమంటారు, అసైన్మెంట్స్ ఉన్నాయి గైస్. అసైన్మెంట్స్ బుక్స్ ఇక్కడికి తెచ్చుకుంటే రోజుకి 10 పేపర్లు తొందరగా అయిపోతా ఉండే. పాపం మళ్ళీ లాస్ట్ 1 week లో పోయి అన్ని రాసుకోవాల్సి వస్తుంది. తెచ్చుకోండి కదా. కొన్ని సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 6 సబ్జెక్ట్స్. రాస్తాలే త్వరగా. అందుకు ఇంకా డాలీ అయితే ఇంకా 10 days రాదు. డాలీకి మార్క్స్ కూడా బాగా వచ్చినాయి గైస్, చాలా బాగా చదువుతుంది, బాగా అసైన్మెంట్లు కూడా రాస్తుందిలేండి, మళ్ళీ అట్లా ఎగ్గొట్టదు. అదే గైస్, ఆడుకునేది కూడా బాగా ఆడుకుంటుంది. పిన్ని ఇంకా పోయి అక్కడ రొటీన్ వర్క్ బట్టలు బాగా రెస్ట్ తీసుకున్నాం. ఇంకా రేపటి నుండి అక్కడ ఫుల్ వర్క్. అమ్మకేం రెస్ట్ లేదులేండి గైజ్, అమ్మ చేస్తానే ఉంది. అమ్మ రెస్ట్ తీసుకోమన్నా తీసుకోదు అసలు. ఇప్పుడు కూడా సామాన్లు అన్ని ఎత్తి పెట్టేస్తుంది పోయే ముందర. ఇంకా వెళ్ళేదే మేము 1/2 hour కి. షాకీర్ అన్న వచ్చినాడు, మొత్తం అన్ని కార్ లో లగేజ్ నిండిపోయింది గైజ్. వీళ్ళది 8 అవుతుందేమో వెళ్ళే లోపల. మా అమ్మ అయితే ఎప్పుడెప్పుడు బయలుదేరదామా అని చెప్పేసి అన్ని రెడీగా పెట్టుకొని ఉంది గైజ్. ఇంకో 2 days ఉంటావా అంటే, అమ్మో నేను అస్సలు ఉన్నాను అక్కడ, డాడీ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది చాలా అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయారనమాట. షాకీర్ అన్న కూడా వచ్చేసినాడని చెప్పాను కదా. సో మమ్మీ వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు లిటరలీ ఒక 2 days ఏం బ్లాగ్ తీయాలనిపించలేదు. ఎందుకంటే ఇల్లంతా కొంచెం సైలెంట్గా ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది కదా. మా హౌస్ హెల్ప్ వాళ్ళు కూడా అంటున్నారు అనమాట, ఇల్లంతా ఒకేసారి ఖాళీ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది అని చెప్పేసి. నాకు ఇంట్లో అదే ఎంప్టీ ఫీలింగ్ ఉండిందనమాట. సో డాలీ దర్శన్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఓకే. సో ఎస్ గైస్, దట్స్ ఫర్ 2 days vlog. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. నాతో పాటు మీరు కూడా మమ్మీ వాళ్ళని మిస్ అవుతారు కదా. డోంట్ వరీ, నెక్స్ట్ మంత్ లేదంటే తర్వాత ఎప్పుడైనా వీలు చూసుకొని ఇక్కడ వర్క్స్ అయిపోయిన తర్వాత నేను వెళ్తూ వస్తూ ఉంటాను, అది నార్మల్గానే ఉండేది. సీ యూ ఇన్ మై నెక్స్ట్ vlog. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్.